హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2024కి ఫీజు పే చేయడానికి ఈరోజు అనగా జనవరి 21 లాస్ట్ డేటు, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి జనవరి 22 లాస్ట్ డేటు. సో అందుకని ఈ ఏపీడిఎస్సి గడువు పొడిగించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని అపోహలకు వాళ్ళు సమాధానాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎడిట్ ఆప్షన్ ఎలా చేసుకోవాలి, సో ఇది కూడా ఎలా అని దాని గురించి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఏ తేదీ వరకు డిఎస్సి 2024ని ఆన్లైన్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు, సో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని అపోహలకి వాళ్ళు సమాధానాలు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ నుండి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం అని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకి అవే చూద్దాం. మరి మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా అంటూ ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఖండించారు వాళ్ళు. దరఖాస్తు జారీ చేసిన తేదీ నుండి ఆప్షన్లు ఈడబ్ల్యూఎస్ కోటా పొందుపరిచినట్లు చెప్పారు. అంతేకాకుండా పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజు బాధుడు, పేద పిల్లలపై ప్రభుత్వం వ్యాపారమా అని చెప్పి న్యూస్ దీనికి కూడా వీళ్ళు ఖండించారు. నెక్స్ట్, స్థానికేతరం ఐచ్ఛికం ఎంపిక చేస్తే కనిపించిన జిల్లాలు జోన్ల జాబితాలు. సో అంటే స్థానికేతరులు అంటే నాన్ లోకల్కి సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి ఆప్షన్ లేదని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది. దానికి వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. నెక్స్ట్, డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య అని చెప్పి రావడం జరిగింది. దీనికి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానికి ఏ డేట్ని ఎంతమంది అప్లై చేశారు, సో ఎంతమంది ఫీజు పే చేశారు, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మరి సెంట్రల్ టెట్ వివరాలకు నమోదు చేయడంలో సమస్యలు అని చెప్పారు. సో దానికి వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎడిట్ ఆప్షన్ లేకుండా 30,000 మంది అవస్థలు పడుతున్నారని చెప్పి రీసెంట్గా ఈ న్యూస్ రావడం జరిగింది. దీనికి కూడా వీళ్ళు ఖండిస్తూ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎడిట్ ఆప్షన్కు పాటించవలసిన సూచనలు ఏంటి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా అభ్యర్థులు వెబ్సైట్ నందు డిలీట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. సో మొదటగా ఏం చేయాలంటే csc.ap.gov. అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఈ యొక్క ఏపీడిఎస్సి 2024 పైన క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అయినటువంటి వెబ్సైట్లో ముందుగా మనం డిలీట్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అభ్యర్థి పాత జర్నల్ నంబరు పాటు మరియు అభ్యర్థి యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ను పొందవచ్చు. సో అక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేస్తే తద్వారా ఎటువంటి రుసుము చెల్లించుకుంటానే తప్పులు సరిదిద్దుకునే అప్లికేషన్ను మరలా సమర్పించవచ్చు అని చెప్పారు. మరి ఇక్కడ చూస్తే ఈ కింది అంశాల్లో తప్పులను సవరించుకోవచ్చు. ఏ అంశాల్లో తప్పులను సవరించుకోవచ్చు అని కానీ చూస్తే అభ్యర్థి యొక్క పేరు మరియు అతన్ని సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ అండ్ జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చు. సో అభ్యర్థి యొక్క పేరు మార్చుకోలేరు, అంతేకాకుండా ఆయన పోస్ట్ను మార్చుకోలేరు. మిగతా అన్ని అంశాలు మార్చుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవచ్చు. నెక్స్ట్ పోతే ఇంకేమన్నా కొంతమంది మీడియంస్ తప్పు చేసుకున్న వాటిని మార్చుకోవచ్చు అన్నమాట. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఎడల అభ్యర్థి తన పరీక్షా కేంద్రాల్లో నామినల్ రోల్స్ నందు తన సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు. సో ఒకవేళ నీ పేరులో తప్పు ఉంటే డైరెక్ట్గా ఎగ్జామినేషను సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఫీజు గడువు పొడిగింపు గురించి చూస్తే అభ్యర్థుల కోరిక మేరకు అప్లికేషన్ ఫీజుతో సహా సమర్పించే గడువును మరో 3 రోజుల వరకు అనగా ఫిబ్రవరి 25, 2024 రాత్రి 12 గంటల వరకు పొడిగించడమైనది. సో మరో 3 రోజులు పొడిగించారు. మరి దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ సమయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించడమైనది. సో ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది వస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఎలా చేసుకోవాలి దానికి మళ్ళీ నేను వీడియో చేస్తాను. సో ప్రజెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫీజు అనేటువంటిది డేట్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఫిబ్రవరి 25 అర్ధరాత్రి 12 గంటల దాకా అప్లై చేసుకోవచ్చు. సో అంటే ఒక రోజు ముందు, అంటే ఫిబ్రవరి 24 ఫీజు పే చేయడానికి లాస్ట్ డేటు, 25 ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. మరి ఎట్లా ఎడిట్ ఆప్షన్ ఎలా చేసుకోవాలంటే సో దీనికి వీడియో చేస్తాను ఫ్రెండ్స్, నేను మళ్ళీ వీడియో చేస్తాను అండ్ ఎట్లా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలని దాని గురించి. సో అంటే ముందుగా డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మన యొక్క నంబర్ని మొబైల్ నెంబర్కు జనరల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ పోయి పొందవచ్చు. ఎటువంటి ఫీజు అనేటువంటిది లేదని చెప్పారు. అయితే
పోస్ట్ని ఆ వ్యక్తి యొక్క పేరుని మార్చుకోలేరు, మిగతా అంశాలను మార్చుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ డిఎస్సి 2024 ఎక్స్టెండ్ డేట్ అండ్ ఎడిట్ ఆప్షన్ గురించి ఇన్ఫర్మేషను. ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.